ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. మరో 10 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. జనవరి 22న కన్నుల పండుగగా జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో జగమంతా రామమయమన్న చందంగా ఎక్కడ చూసినా రామమందిర ముచ్చట్లే. ఏ నోట విన్నా రామనామ స్మరణే మారుమోగుతోంది. ఈ సుమధుర గడియల కోసం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 5 సంవత్సరాల బాలుని రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న బాలరాముడు జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దీంతో ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రామ మందిర సమీపంలోనే హనుమాన్ గడి, దశరథ మహల్, కనక భవన్ కూడా దర్శనమివ్వనున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్లు, రోడ్లు, పలు సందర్శన ప్రదేశాలను సర్వాంగ సుందరంగా వివిధ కళాకృతులతో యూపీ ప్రభుత్వం ముస్తాబు చేస్తోంది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. మరోవైపు సంప్రదాయ నగారా శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులుగా ఉంది. 3 అంతస్తుల ఎత్తులో ఆలయం ఉండనుండగా ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. ప్రధాన గర్భగుడిలో రాముడి బాలరూపం, మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. అలాగే ఆలయంలో 5 మంటపాలు ఏర్పాటు చేశారు. స్తంభాలు, గోడలపై దేవతల విగ్రహాలు చెక్కబడుతున్నాయి. ఆలయ ప్రవేశం తూర్పు వైపు నుంచి ఉండనుండగా 32 మెట్లు ఎక్కి సింగ్ ద్వారం నుంచి ఉంటుంది. వికలాంగులు, వృద్ధులు కోసం ఆలయంలో ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారపు గోడ ఉంటుంది. 4 దిక్కుల మొత్తం పొడవు 732 మీటర్లు, వెడల్పు 14 అడుగులు ఉండనున్నాయి. సో బిగ్ టీవీ అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇవ్వబోతోంది, కంటిన్యూ అవుతుంది. సో అక్కడికి మా ఢిల్లీ రిపోర్టర్ శివ చేరుకున్నారు. సో తాజా పరిస్థితిని లైవ్లో శివ అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రైట్ ఎంఎన్ఆర్, ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇటు అయోధ్యలోని అన్ని ప్రాంతాలు, ఇటు ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్లు, రోడ్లు, వీధులు, సందర్శన ప్రదేశాలు ప్రతి ఒక్కటి కూడా సర్వాంగ సుందరంగా వివిధ కళాకృతులతో అయోధ్య ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ప్రజెంట్ మనం అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అయోధ్య రామ మందిరానికి ఎంట్రన్స్ ద్వారం వద్దున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 250 మీటర్ల దూరంలో అయోధ్య శ్రీరామ భవ్య మందిరం దర్శనమివ్వబోతోంది. మనం ఎంట్రన్స్లో ఉన్నాం. మొత్తం ఇక్కడ అయోధ్య రామ మందిరానికి వెళ్ళబోయే ముందు ఇక్కడ వివిధ కళాకృతులతో కూడా ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ 2 కళా తోరణాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మరోపక్క నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ను చూస్తూ ఉన్నాం. ఇక్కడ సందర్శన వచ్చే భక్తులకు ఇక్కడ లాకర్లు కానీ వారు సేద తీరేందుకు కూడా ఇక్కడ ఈ పెద్ద భవనం ఒకటి రూపొందుతోంది. ఐరన్ రాడ్స్తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, లాకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. లాకర్స్ అలాగే సందర్శనార్థం ఇక ఆఫీస్ కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అందరినీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పోలీస్ చౌక్ ఏర్పాటు చేశారు, హెల్ప్ సెంటర్. ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి ఇక్కడ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ పోలీసుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఇంకా పనులైతే ఇంకా కొనసాగుతున్నాయి. జనవరి 22 మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలోనే బాలరాముని రూపంలో 5 సంవత్సరాల బాలరాముని రూపంలో విగ్రహ ప్రతిష్టని జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇక్కడ మనం ఎంట్రన్స్ వద్ద చూస్తున్నాం. ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ లాకర్లు ఏర్పాటు చేశారు. టెంపరీ లాకర్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి ఆ పక్కన నిర్మాణం కాబోతున్న అది పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ నిర్మాణ ప్రాంతానికి, ఆ లాకర్ సెంటర్కి మార్చబడుతుంది. తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం చుట్టుపక్కల ఇక్కడ వచ్చిన ప్రజలు, ఇటు భక్తులు కానీ అందరూ కూర్చునేందుకు షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక పెద్ద షెల్టర్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఇక్కడ కింద కూర్చునేందుకు చైర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఇరువైపులా కూడా ఆ కళాకృతులను, ఆ గోడలకు
ఒక విండోస్కి ఎలా అయితే ఏర్పాటు చేస్తామో గోడల మీద ఆ కళాకృతులను ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా వివిధ కళలతో ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ఇక్కడ నుంచి మరొక 150 మీటర్స్లోనే రామ మందిరం మనం చూడబోతున్నాం. రామ మందిరానికి ఇరువైపులా కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క చోట కూడా వివిధ కళాకృతులతో ప్రతి చోట ఎక్కడ కూడా ఇనుము వాడకుండా ప్రతి చోట కూడా ఈ మార్బుల్స్తోనే రాళ్లతోనే రాళ్లతోనే ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ రామ మందిరానికి వెళ్ళే దారిలో చిన్న చిన్న గుళ్ళు కూడా అనేక గోపురాలు కూడా ఉన్నాయి. ఒక పక్క హనుమాన్ గడి, అంటే ఎక్కడైతే రాముడు కొలువు తీరుతారో అదే ప్రాంతంలో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. దీనికి సమీపంలోనే ఒక 100 మీటర్స్ దగ్గరలోనే హనుమాన్ గడి ఉంటుంది. ఇక్కడ రాముడిని సందర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం హారతిస్తారు కాబట్టి హారతి సమయంలో లోపలికి వెళ్లేందుకు, అంటే ఇప్పుడున్న కొలువుదెరపై రాముని విగ్రహం కాకుండా గతంలో ఏదైతే అయోధ్య రామ మందిరానికి ముందు గతంలో దశాబ్దాల క్రితం ఏదైతే రాముని విగ్రహం ఉంటుందో ఆ రాముని మూర్తికి డైలీ అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఉదయం నుంచి కూడా భక్తులు లోపలికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరికి సెల్ ఫోన్లు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. అందరూ కూడా ఈ లాకర్స్లో సెల్ ఫోన్లు కానీ బ్లూటూత్ కానీ ఇతర ఎలక్ట్రికల్ సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ లాకర్లో భద్రపరిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ భద్రపరిచిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్తున్నారు. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం ఆ నిర్మాణానికి సంబంధించి ఇంకా పనులు ప్రతి చోట ఇంకా కొనసాగుతున్నాయి. మట్టి చదును చేయడం కానీ ఇతరత్ర పనులన్నీ కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లన్నీ గుంతలు ఉండడంతో గుంటలను పూడ్చేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే నిర్మాణ పనులు తాత్కాలికంగా నిర్మాణం చేపట్టి ఈ ముహూర్తంలో జనవరి 22న మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలోనే ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించి ప్రధానంగా అందరూ ఆహ్వానితులు మొత్తం అందరికీ వివిధ రాజకీయ పార్టీలు కానీ సాధువులకు కానీ పీఠాధిపతులకు అందరికీ కూడా ఆహ్వానాలు పంపించిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఆ గోపురం ఏదైతే కనిపిస్తూ ఉందో అది హనుమాన్ సంబంధించి నిర్మాణం చేపడుతుంది. మొత్తంగా చూసుకుంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఒక 10 సెకండ్స్లో మనం అయోధ్య రామ మందిరం మెయిన్ మందిరం దగ్గరికి వెళ్ళబోతున్నాం. అయోధ్య రామ మందిరం దగ్గర పక్కనే హనుమాన్కి సంబంధించిన మందిరం ఉంటుంది. ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ మందిరాన్ని, అంటే జనవరి 22వ తారీఖు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే ఇక్కడికి చేరుకుని హనుమాన్ మందిరాన్ని సందర్శించాలి. తర్వాత వస్తామో రామో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు అదే చిన్నపిల్లల నుంచి వృద్ధులు, పెద్దలు, వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే హనుమాన్ రామ మందిరం దశాబ్దాల కల ఎప్పుడు ఈ రామ మందిరాన్ని సందర్శిస్తాం, ఎప్పుడు నిర్మాణం పూర్తవుతుంది అని అందరూ ఆతృతగా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎట్టకేలకు రామ మందిర నిర్మాణం పూర్తి కాబోతోంది. రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. మనం ఎగ్జాక్ట్గా వచ్చాం. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం హనుమాన్ మందిర్ ఏదైతే కనిపిస్తుందో దాని పక్కనే మనకి ఎంట్రన్స్లో రామ మందిరం కనిపిస్తోంది. ప్రజెంట్ చూస్తూ ఉన్నాం ఈ ఇది మనం చూస్తున్న గోపురం హనుమాన్ మందిర్, దాని బ్యాక్ సైడే అయోధ్య రామ మందిరం ప్రధాన ద్వారం. అక్కడ పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాని వెనకే హనుమాన్ మందిర్ పక్కనే అయోధ్య రామ మందిరం 5 సంవత్సరాల బాలుని రూపంలో కొలువు తీరబోతున్న అయోధ్య రామ మందిరం అయితే మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఎగ్జాక్ట్గా ఏదైతే బార్కెట్స్ కనిపిస్తున్నాయో ఆకృతి ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఏ రామ మందిరం నిర్మాణం జరుగుతోంది. అంటే తాత్కాలిక నిర్మాణం జరుగుతోంది. ప్రజెంట్ ఈ నిర్మాణం కంప్లీట్గా పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇక ఈ రామ మందిరాన్ని విగ్రహ ప్రతిష్టలో పాలు పంచుకునేందుకు దేశవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు కావచ్చు, మరోవైపు భారతీయులందరూ ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.